హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. మేము 15 డేస్ బిఫోర్ పప్పీస్‌ని 4 పప్పీస్‌ని అడాప్షన్‌కి ఇచ్చామని చెప్పాను కదా! అంటే వేరే వాళ్ళ తోటలో పెంచుకుంటున్నారని చెప్పేసి. సో, నిన్న ఈవినింగ్ ఎళ్ళామనమాట. నేను, మోక్ష కలిసి వాటిని చూడ్డానికి. ఒక దగ్గర 2 ఇంకో పక్కన ఇంకో 2 ఉన్నాయన్నమాట. అవి మమ్మల్ని గుర్తుపట్టేసినాయండి. నా బండి హార్న్ కొట్టగానే మోక్ష సౌండ్ చేస్తది కదా! అది చేయగానే అసలొచ్చేసి ఎంత బాగా ఆడుకున్నాయంటే మాతో. అంటే మమ్మల్ని గుర్తుపట్టేసినాయన్నమాట అవి. 15, 20 డేస్ అయినా గానీ అసలవి ఎంత క్యూట్‌గున్నాయంటే, ఆ పొలం మొత్తం తిరుగుతూ ఉన్నాయి అదిగోండి. దీని ఇదిగో ఈ బ్లాక్ అది ఉంది కదా! దాని పేరు వన్నీ అంటండి వాళ్ళు పెట్టుకున్న పేరు. ఈ బ్రౌన్ కలర్ ఉన్న దాని పేరైతే పొట్టి అని పెట్టుకున్నారండి. అయితే పొట్టి అని పిలవగానే ఎట్లా పరిగెడుతుందంటే అంత పరిగెడుతుంది. వాటికి చిన్నప్పటి నుంచి మేము మ్యారీగోల్డ్ బిస్కెట్లు, పెరుగన్నమే పెట్టేవాళ్ళం కదండీ! ఆ బిస్కెట్లయితే తెగ నచ్చేసినాయన్నమాట వాళ్ళకి. అయితే వాళ్ళ ఇంటికెళ్ళినాక మాత్రం వాళ్ళు పెరుగన్నం పెడితే తింటలేదంటండి. డైలీ నాన్ వెజ్ కావాలంట వాటికి. నిన్న మధ్యాహ్నం కూడా పప్పన్నం పెడితే తినలేదని పాపం నిన్న సాయంత్రం అదిగోండి ఆయన కనిపిస్తున్నారు కదా వీడియోలో. ఆయన అంట ఎండు చేపలు కొంచెం ఇట్లా ఫ్రై చేసి పెడితేనంట తిన్నాయంట. ఈ బ్లాకీకి మాత్రం కొంచెం భయమండి. సేమ్ వాళ్ళ అమ్మ కూడా అంతే. ఇది మేల్ పప్పీ. ఇదిగోండి ఇది మాత్రం ఫీమేల్ పప్పీ అనమాట. ఇది చాలా ఫ్రెండ్లీ అనమాట. మేము అసలు ఎళ్తే ఇంక ఒళ్ళోనే ఉంటది అంత పిచ్చి. అయితే నాకైతే నిన్న ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మొత్తం 5 పప్పీస్ మిగిలితే 5టిని కూడా ఇచ్చేసామనమాట. ఇంకా మీకు చూపించలేదు. లాస్ట్ ఒక పప్పీని కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా. ఏదో చేయనవసరం లేదు. ఇట్లాంటి చిన్న చిన్న పనులకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక ఇక్కడ అయిన తర్వాత ఆ పక్కకెళ్ళాం. పక్కన వేరే వాళ్ళ దాంట్లో 2 ఇచ్చారు కదా! అక్కడికి కూడా వెళ్ళామనమాట. అక్కడ కూడా అవి చాలా హ్యాపీగున్నాయి. అయితే వాటికి బెల్ట్‌లవి పట్టుకెళ్ళడం మర్చిపోయానండి. నేను కొంచెం బిజీగా ఉండి రేపు మళ్ళీసారి వెళ్ళినప్పుడు బెల్ట్‌లవి పట్టుకెళ్తాను. ఇదిగోండి మిగిలిన 2 పప్పీలు. ఇవి కూడా మమ్మల్ని గుర్తుపట్టేసినాయండి. అసలు ఆ కోళ్ళతో, ఆ కుక్క పిల్లలు ఆడుకుంటుంటే ఎంత ముద్దొచ్చిందోనండి నాకైతే. అంటే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్‌ని అట్లా వదిలేసి దెబ్బలు తినడం కన్నా అట్లా వేరే వాళ్ళకిస్తే చాలా హ్యాపీగా ఉన్నాయండి అవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.